టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు 7వ తేదీ గురువారం. ఈరోజు మరి దినఫలాలు కార్యక్రమంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మరి మానసికంగా కొన్ని సమస్యలు చుట్టుముట్టడం అనేది ఉంటుంది. ఏది మంచి ఏది చెడు, లేదా ఏది ముందు చేయాలి ఏది వెనక చేయాలి, ఇలాంటి సందేహాల్లో ఒకంత మరి సంయమనం కోల్పోవటం కానీ లేదా అసహనం పెంచుకోవటం కానీ కూడా ఉంటుంది. దాని యొక్క పర్యవసనం వల్ల మరి ఇతరుల మీద మన యొక్క కోపతాపాలు ప్రదర్శించడం అనేది కూడా ఆ రీతిలోనే కూడా ఉంటుంది. ఇక డబ్బు విషయంలో మీరు మానసికంగా పెద్ద బెదరవలసిన అవసరమైతే ఏమీ ఉండదు. అలాగని ఖర్చులు కూడా మీ చేతిలో మరి అలాగే ఉంటాయి, అవేమీ కూడా పెద్దగా నిలవవు. సో కనుక డబ్బు విషయంలో ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఆర్థికంగా అంతే ఎక్కువ ఖర్చులు మరి మీ చేతిలో ఉండటం అనేది ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏదైతే మరి రహస్యంగా కొంత వ్యక్తులకి సహాయపడాలని కోరుకుంటున్నారో, లేదా ఇంట్లో సభ్యులకి అది దాచిపెట్టి ఆ రకమైన పనులు చేయాలనుకుంటున్నారో, వాటిల్లో ఈరోజు ఏదో రకమైన అపశృతి కనిపించడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బంది కేవలం వీరి యొక్క స్నేహితుల పరంగానే ఉంటుంది. కనుక స్నేహితుల విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఇంకా అలాగే వీరికి ఈరోజు జీర్ణ సంబంధించిన బాధలు కానీ, లేదా ఎవరైనా సరే కొంతవరకు ఈ కాలేయ సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మరి ఇతరత్ర అంటే డబ్బు విషయాల్లో కానీ, వ్యాపార లావాదేవీల విషయంలో కానీ, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా అంటే ఆర్థిక ప్రయత్నాలు చేసే విషయాలన్నీ కూడా సజావుగానే ముందుకు సాగిపోవడం అనేది ఉంటుంది. అలాగే ఏదైనా కొత్త వాహనాలు తీసుకోవాలన్నా కూడా ఈరోజు వీరికి అనుకూలకంగానే ఉంటుందని చెప్పాలి. మిథున రాశి వారికి ఈరోజు మానసికంగా శారీరకంగా కొంత విశ్రాంతి లభించడం అనేది ఉంటుంది. గత 2-3 రోజులుగా ఆలోచనలతో సతమతమవుతుంటే ఆ ఆలోచనలన్నిటికీ కూడా ఈరోజు ఒకంత పరిష్కారం లభించడం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎం అనే అక్షరంగా ప్రథమాక్షరంగా కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా మీకు కొన్ని మంచి జరగడానికి కానీ, లేదా సహకారం లభించడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. అలాగే డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ముందుకు సాగిపోవటం అనేది కూడా చెప్పవలసి ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా చక్కటి పరిస్థితులు అనుభవంలోకి రావటం అనేది ఉంటుంది. త్వరలో వీరు నిర్వహించవలసిన బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఒక రకమైన గట్టి ప్రణాళిక ఏర్పడటం అనేది కూడా ఉంటుంది. ఎవరి సహాయం అయితే వీరు కావాలని కోరుకుంటారో వారు తప్పకుండా వీరికి సహకరించి ఆయా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళటం అనేది కూడా ఉంటుంది. ఇటు ఆర్థికంగా చూసినా, శారీరకంగా చూసినా, మానసికంగా చూసినా ఒక రకమైన తృప్తి మిగలటం, తద్వారా ఎంతో కొంత వీరు లోపల గర్వాన్ని పెంచుకోవటం అనేది కూడా ఉంటుంది. ఆ గర్వం ఎక్కువయ్యి ఒక్కోసారి మరి ఇతరుల మీద కొన్ని మాటలు జారడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. కనుక మాట నడిపే విధానంలో కొంత శ్రద్ధని పెట్టుకోండి, మీరు ఇతరత్ర ఆనందాన్ని పెంచుకోండి. సింహరాశి వారికి ఈరోజు చాలా చక్కటి అవకాశాలు లభిస్తాయి. వాటిని వీరు సద్వినియోగం చేసుకోవడానికి కూడా పరిస్థితులు అవంతట అవే సహకరించడం అనేది కూడా ఉంటుంది. అయితే ఎవరికి ఎన్ని చేసినప్పటికీ కూడా ఈరోజు మరి వాటికి అంటే ఇంటి కుటుంబ సభ్యులైతేనేమి, లేదా మనం ఇన్నాళ్ళు మన యొక్క సమస్యలు చెప్పుకుంటున్న మిత్రులైతేనేమి, వారైతే పెద్దగా మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేయటం కానీ, లేదా మీరు పడే శ్రమని గుర్తించి ప్రోత్సహించడం కానీ, ఇలాంటి అనునయ వాక్యాలు వాళ్ళ నుంచి లభించవు. కానీ మీరు మీ యొక్క ఎవరికి జవాబుదారీగా ఉన్నారో వారు మాత్రం మీ యొక్క కష్టాన్ని గుర్తించడం,
మీకు ఎంతో కొంత మరి మంచి మార్గనిర్దేశకం కానీ లేదా ప్రోత్సాహకరమైన పరిస్థితులు మీకు అందించడంలో కానీ వాళ్ళు కృతకృత్యులు అవ్వడం అనేది కూడా ఉంటుంది. తద్వారా మీరు ఎంతో కొంత ఆనందాన్ని అనుభవించడం అనేది కూడా ఈరోజు ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు అనుకోని విధంలో మరి కొంత డబ్బు లభించడం, దాని ద్వారా గత కొద్ది రోజులుగా పడుతున్న బాధల్ని తాత్కాలికంగా మర్చిపోవటం అనేది కూడా ఉంటుంది. ఇక ఇంట్లో ఎవరైతే మరి ఈ అనారోగ్యంతో పోరాడుతున్నారో వారి ద్వారా కూడా ఒక రకమైన పరిష్కారం ఈరోజు లభించడం అనేది కొండంత ఉపశమనం కలిగించడం అనేది ఉంటుంది. లోపల ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా వాటినన్నిటిలో ఏదో ఒక బాధ, ముఖ్యంగా పెద్ద బాధ ఏదైతే ఉంటుందో ఆ పెద్ద బాధ తీరడానికి ఈరోజు ఒక రకమైన మీకు వర్తమానం రావటం కానీ, సహాయ సహకారాలు అందించే వ్యక్తులు ముందుకు రావటం కానీ, ఇదే ఈరోజు మీకు కొండంత ఆనందాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. ఇది ఈరోజు కన్యారాశి వారి యొక్క ముఖ్యమైన ఫలితం. తులారాశి వారు జంతువుల విషయంలో, అంటే పెంపుడు జంతువుల విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది. కనుక మీకు మరి ఎప్పుడూ అలవాటైన జంతువులే అనుకుని ఆ జంతువులకి ఏదైనా పెట్టాలని చూస్తే అవి మీ మీద తిరగబడటం కానీ, లేదా ఏదైనా సరే ఎక్కడైనా పుణ్యక్షేత్రాల్లో మరి కొత్త జంతువులు ఏవైతే ఉంటాయో వాటికి ఏదో అరటిపండు పెడదామని ఇంకో పండు పెడదాము అనుకుంటే అవి తలవంతలుపుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. కనుక ఇలాంటి విషయాల్లో ఈరోజు సాహసం జోలికి పోకుండా ఉండటం అనేది ఉత్తమం. ఇక మానసికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఆర్థికంగా ఎలాంటి నష్టం ఉండదు. కొత్త ప్రయోగాలు అంటే ముఖ్యంగా కొత్త వాహనాలు కానీ లేదా కొత్త వస్తువులు కానీ ఇలాంటివి ఏవైతే సమకూర్చుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఈరోజైతే సమకూర్చుకోవడానికి అడుగులైతే వేస్తారు. వృశ్చిక రాశి వారికి మరి ఈ జాతకంలో పుట్టిన మేనమామలు కానీ లేదా వారి మేనత్తలు కానీ వారి వల్ల కొన్ని చికాకులు అయితే ఈరోజు అనుభవించడానికి ఉంటుంది. వీరు ఏదైతే మరి ఎంతో శ్రద్ధగా పనులు చేయాలనుకుని లేదా ఆ పనులకు సంబంధించిన పనులన్నీ చేయటంలో ఒక రకమైన మరి ఏవైతే ఇన్నాళ్ళు ప్రణాళికలు రచించుకుంటూ వెళ్తున్నారో ఇప్పుడు మనకి ఈ విషయాలతో సంబంధం లేని వారు మన జీవితంలో ప్రవేశించడం, మన మీద బలవంతంగా వారి యొక్క అనుభవాలను రుద్దే ప్రయత్నం చేయటం, అవి మీకు ఒకంత కష్టాన్ని కలిగించడం అనేది ఉంటుంది. మీరు మీ తోవలో పోవటం అనేది ఈరోజు చెప్పుకోదగిన మంచి అంశం. కనుక ఎవరి మీద ఎక్కువ ఆధారపడకండి. అలాగే వాహనాలు నడిపేప్పుడు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండండి. ధనుర్రాశి వారికి ఈరోజు మరి కుటుంబ సభ్యులతో ఏవో రకమైన చిన్న చిన్న సమస్యలు తలెత్తడం అనేది ఉంటుంది. ఎంతసేపు వీరు కుటుంబాన్ని పట్టించుకోకుండా మరి బయట వ్యక్తులకు కానీ లేదా బయట పనుల్లోనే మునిగి తేలుతున్నారు అనే ఒక రకమైన ఇంట్లో అప్రశాంతమైన వాతావరణం కానీ పడచూపడానికి ఈరోజు ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా వారందరి యొక్క ఏవైనా నిందలు అనుకోండి లేదా చిన్న చిన్న మనస్పర్ధలు అనుకోండి, వీటన్నిటినీ కూడా సమర్థంగా ఎంచుకొని మరి మీ యొక్క కార్యకలాపాల్లో ఉత్తమ ఫలితాలను అయితే పొందుతారు. కొత్తగా ఆర్థిక వనరుల్ని పెంపొందించుకోవడానికి కూడా కొన్ని సాహసోపేతమైన చర్యలు కూడా ఇంతవరకు తీసుకోవటం అనేది కూడా సంభవిస్తుంది. మకర రాశి వారికి ఈరోజు ఎక్కడా కూడా ఎలాంటి అవరోధం కనిపించడం లేదు. మనం ఎక్కడ బండి పెట్టినప్పుడు అప్పుడే సిగ్నల్ వదలటం, తద్వారా మనం దూసుకెళ్ళిపోవటం అనేది ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవేవి కూడా మీ కంపెనీ ముంచేలాగా అయితే ఉండవు. మరి ఏది చేసినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ఆనందాన్ని పొందాలి అన్నట్టుగానే ఈరోజు ఎక్కువ ముందుకు సాగడం అనేది ఉంటుంది. అలాగే ధర్మకార్యాల కోసం కూడా కొంత మీరు ద్రవ్యాన్ని సమర్పించుకోవటం కానీ దానం చేయటం అనేది కూడా సంభవిస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉంటుంది. నడుముకి సంబంధించినవి కానీ కీళ్ళకి సంబంధించినవి కానీ చిన్న చిన్న కొన్ని బాధలు అయితే ఈరోజైతే ఉంటాయి.
అలాగే ఏదైనా సరే మరి మేడ మెట్లు ఎక్కేప్పుడు విసురుగా ఎక్కకుండా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది కూడా చాలా అవసరమని చెప్పవలసి ఉంటుంది. ఇక ఎవరైతే ఇంట్లో మరి కళ్యాణం కోసం వేచి ఉంటే కనుక వారు ఆ సంబంధించిన ప్రయత్నాల్లో ఈరోజు ముందుకెళ్ళటం అనేది కూడా ఉంటుంది. కనుక దానికి సంబంధించిన ప్రయత్నాల్లో అయితే ఎలాంటి సంకోచం లేకుండా మొదలుపెట్టడం అనేది కూడా చాలా అవసరమని చెప్పవలసి ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు చాలా చక్కటి అవకాశాలైతే లభిస్తాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు మరింత ముందుకు వెళ్ళడానికి కూడా మార్గాలైతే రచించుకోగలుగుతారు. వాటిని ఆచరించగలుగుతారు. ఇక ఎప్పుడూ లాగానే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క వృత్తి భారంలో అది పెద్ద భారం కాదులే అని మీకు అనిపించడం, వాటిని మీరు తేలిగ్గా తీసుకోవటం అనేది కూడా ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం మీరు కొద్దిగా శ్రద్ధ చూపించకపోతే భవిష్యత్తులో అవి పెద్ద అనారోగ్య సమస్యలుగా మారే ఆస్కారం అయితే కనిపిస్తోంది.